పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ మరొకసారి భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. తాజాగానే మనం చూసాం, మన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గారు, అలాగే మన రాజ్నాథ్ సింగ్ గారు చాలా ఘాటైనటువంటి హెచ్చరికలు చేశారు. ఈసారి గనక పాకిస్తాన్ దుస్సాహసం చేస్తే వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ లేకుండా చేస్తామని చెప్పి మన ఆర్మీ చీఫ్ చాలా గట్టి హెచ్చరిక ఇచ్చారు పాకిస్తాన్. ఈవెన్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా అదే మాట అదే అర్థంలో మాట్లాడారు. పిఓజేకే విషయంలో మనం ఏం చేయక్కర్లేదు, తనంతట తానుగా అంతర్భాగం అయిపోతుంది ఏదో ఒక రోజునని చెప్పి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా మాట్లాడారు. ఈసారి నేవీతో ముందుగా అటాక్ చేయిస్తామని కూడా మాట్లాడారు. అలాంటిది ఏమైనా జరిగితే కరాచీని లేదా పాకిస్తాన్ని అంతమొందిస్తామని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు హెచ్చరించారు. మరి దానికి కౌంటర్ ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఏమంటున్నారంటే, మేము భారత్ ను సమాధి చేస్తాం, ఆ యుద్ధ నౌకల కింద భారత్ ని సమాధి చేస్తామని చెప్పి ఖవాజా ఆసిఫ్ మాట్లాడు. ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉన్నట్టు, మీ హైట్ కి మాట్లాడే మాటకి ఏమైనా సంబంధం ఉందా అని ఒక డైలాగ్ ఉంటుంది. అలాగా పాకిస్తాన్ కెపాసిటీ ఏంటి, పాకిస్తాన్ చెబుతున్నటువంటి మాటలు ఏంటి, డైలాగ్స్ ఏంటి, చాలా మంది ప్రపంచ దేశాలు కూడా నవ్వుకుంటున్నాయి. ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా పాకిస్తాన్ కి బుద్ధి రాదు. 1965 వార్ కానివ్వండి, 71లో వార్ కానివ్వండి, కార్గిల్ వార్ కానివ్వండి, మొన్నటికి మొన్న అంతేందుకు ఇక్కడ ఆపరేషన్ సింధూర్ లో 3 రోజులకే 3 చెరువులు నీళ్లు తాగించి పాకిస్తాన్ ని కాళ్లబేరానికి వచ్చేలాగా చేసింది మన సైన్యం, మన ప్రభుత్వం. అయినా కూడా బుద్ధి రాలేదు. మళ్ళీ కవ్వింపు చర్యలకు సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఆ సీజ్ ఫైర్ ఒప్పందానికి కూడా తూట్లు పొడుస్తూ మళ్ళీ బోర్డర్ లో రెచ్చగొట్టే చర్యలు పాకిస్తాన్ చేస్తోంది. సో వెరీ మచ్ పాసిబుల్ వార్. భారత్ తో యుద్ధానికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతున్నారు. అంటే యుద్ధానికి కాలు దువ్వుతున్నాడు. మేము నిండా మునిగాం, మాకు పోయేదేం లేదు, ఏమైనా పోతే భారత్కే పోవాలి. అదే నిండా మునుగు వాడికి ఇంకా చలే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు 365 డేస్ పాకిస్తాన్ యుద్ధానికి పురుగొల్పుతూనే ఉంటుంది. భారత్ ని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి, అభివృద్ధి చెందకుండా అనేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ ఎప్పుడు చేస్తుంది. కాబట్టి 24 గంటలు 365 రోజులు అప్రమత్తంగా ఉండాల్సింది. ఇంత మాత్రాన పాకిస్తాన్ అయితే పొడి చేస్తుందని మాత్రం కాదు. కాబట్టి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కామెంట్స్ ని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రజల మెప్పు పొందడానికి ఏదో వాళ్ళు మాట్లాడారు కాబట్టి మనం కూడా ఏదో ఒక మాట మాట్లాడాలని చెప్పి ఈ భారత్ ని సమాధి చేస్తామని చెప్పి ఈ టాటాకు చప్పుడు లాంటి కామెంట్స్ చేస్తారు.